టర్కీ, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా మధ్య ఉన్న సముద్ర భాగాన్ని మధ్యధరా సముద్రం అంటారు. మెడిటేరియన్ సీ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రవాణాకి హర్మూజ్ ఎలా అయితే కీలకమో, అప్పట్లో ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యమైన సీ రూట్స్ మెడిటేరియన్ సీ రూట్లో ఉన్న మల్టా, హోట్స్, కార్థేజ్ ఈ ప్రాంతాలు అంతే కీలకం. వీటన్నిటినీ ఇస్లామిక్ సైన్యాలు నౌకాదళంతో ముట్టడించాయి. కనీస హెచ్చరికలు కూడా లేకుండానే ఆ తీరాలపై విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత మెడిటేరియన్ సీ తీరాన ఉన్న గ్రీస్పై కూడా అరబ్బులు దాడి చేసి ఆక్రమించారు. అత్యంత కీలకమైన కార్థేజ్ సముద్ర తీరాన్ని ఆక్రమించారు. ఉత్తర ఆఫ్రికా తీరాన ఉన్న కార్థేజ్ కీలకమైన సముద్ర మార్గం. ఈ కార్థేజ్లో ఆర్కియాలజీ తవ్వకాలు చేశారు. ప్రాచీనమైన పెద్ద పెద్ద దేవాలయాలు బయటపడ్డాయి. ఎన్నో శిథిలాలు కూడా బయటపడ్డాయి. ఏ స్థాయిలో ఆ నగరాన్ని నాశనం చేశారో ఈ శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. కార్థేజ్ని ఇస్లామిక్ సైన్యాలు ఆక్రమించాక ఆఫ్రికా ప్రాంతమంతా ఇస్లాం విస్తరించింది. ఆ తర్వాత వారికి కార్థేజ్ నుంచి స్పెయిన్ వెళ్లేందుకు సముద్ర మార్గంలో అడ్డే లేకుండా పోయింది. ఖలీఫా సేనలు స్పెయిన్ సముద్ర తీరంలో ఉన్న ఒక దీవిని ఆక్రమించి అక్కడ కోటను కట్టారు. ఆ కోటకు ఒక పెద్ద గోడను కూడా నిర్మించి దుర్గంగా మార్చారు. ఈ కోట దుర్గాన్ని తారీఖ్ అనే సైన్యాధిపతి నిర్మించాడు. ఇలాంటి దుర్గాలను అరబ్బీ భాషలో జాబల్ అంటారు. అలా ఈ కోట దుర్గానికి జాబల్ తారీఖ్ అనే పేరు వచ్చింది. ఈ పేరే కాలక్రమేణా యూరోపియన్ భాషలో జిబ్రాల్టర్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆ పేరే స్థిరపడిపోయింది. ఇప్పటికీ జిబ్రాల్టర్ దీవిలో అప్పటి కోట ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ జలదుర్గం నుంచే ఇస్లామిక్ సేనలు స్పెయిన్ పై దాడి చేశాయి. అప్పటికి స్పెయిన్ రాజు రోడ్రిక్స్. తారిక్ సేనల అరాచకాలకు భయపడి రోడ్రిక్స్ లొంగిపోయాడు. 711లో స్పెయిన్ ఖలీఫా ఆధీనంలోకి వచ్చింది. ఇదే ఊపులో స్పెయిన్ ని ఆనుకునే ఉన్న ఫ్రాన్స్ ను కూడా ఇస్లామిక్ సేనలు ఆక్రమించాలని అనుకున్నాయి. కానీ అప్పటికి ఫ్రాన్స్ చాలా బలమైన దేశం. 732 నాటికి ఫ్రాన్స్ లో తుర్జ్ అనే ప్రాంతం వరకు ఖలీఫా సైన్యాలు వెళ్లాయి. కానీ ఫ్రాన్స్ సైన్యాలు ఇస్లామిక్ సేనలను దారుణంగా ఓడించాయి. అప్పటి ఫ్రాన్స్ సేనాపతి సార్ల్ మార్తెన్ ఇస్లామిక్ సేనలు మళ్లీ యూరప్ వైపు చూడాలంటేనే భయపడేలా వారి సైన్యాలను అతను సంహరించాడు. వారి ఓడలను సముద్రంలో ముంచేశాడు. అలా ఫ్రాన్స్ మాత్రమే కాదు, యూరప్ ప్రాంతమంతా ఇస్లామిక్ దురాక్రమణల నుంచి తమను తాము రక్షించుకున్నారు. మొత్తానికి 632 నుంచి 732 వరకు, అంటే జస్ట్ 100 ఏళ్లలోనే విశాలమైన ఇస్లామిక్ సామ్రాజ్యం విస్తరించింది. ఈ కాలంలో 80 ఏళ్ల పాటు వారి రాజధానిగా డమాస్కస్ ఉంది. ఇదే కాలంలో ఈజిప్ట్ సహా ఉత్తరాఫ్రికా, స్పెయిన్, మెడిటేరియన్ సీలో ఉన్న ద్వీపాలు, ఫినీషియా, సిరియా, ఇరాక్, ఇరాన్, టర్కీ, మంగోలియా ఇవన్నీ ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయాయి. 750లో టైగ్రీస్ నదీ తీరంలో ఖలీఫా అలీ వంశీకులు బాగ్దాద్ నగరాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వారి రాజధాని బాగ్దాదే.